Hello everyone, welcome back to our channel Software Square. It's me Monica. సలాం నమస్తే వనకం. ఈ రోజు నుండి మన ఛానల్లో డేటా స్ట్రక్చర్స్ కి సంబంధించిన ట్యుటోరియల్ అనేది చేస్తున్నాం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆల్గరిథం. సో ఆల్గరిథం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మేజర్ గా ఆల్గరిథం అంటే మీరేమనుకుంటున్నారు? సో దీన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసిక్ గా ఒక ప్రాబ్లం తీసుకోండి. మన లైఫ్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, సో దాన్ని మనం ఏం చేస్తాం, ఏ విధంగా సాల్వ్ చేస్తాం, దానికి కొన్ని స్ట్రాటజీస్ ని రాస్తాం, రైట్? స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకుంటాం కదా మన లైఫ్ లో, రైట్? దాంతో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం మనం, అవునా? సో ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్గరిథం అని అంటాం, రైట్? కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాం కదా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, దాన్ని మనం ఆల్గరిథం అని పిలుస్తాం. దాన్ని ఇంగ్లీష్ లో ఎలా డిఫైన్ చేస్తారు అంటే, an algorithm is a step by step procedure in order to solve a problem అని కూడా చెప్పొచ్చు. ఇంకా ప్రిసైజ్ మేనర్ లో మనం చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తామంటే, algorithm is a sequence of unambiguous instructions used for solving a problem which can be implemented as a program on a computer అని చెప్తాం. సో అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ని మనం ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్ అని పిలుస్తాం. సో ఒక్కొక్క స్టెప్ అనేది మనం ఎలా రాస్తాం, దీన్ని క్లియర్ కట్ గా ఏ విధంగా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలో మనం రాస్తాం. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ అనాంబిగ్యూస్ అంటే ఏంటి, క్లియర్ అన్నమాట. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దేనికి యూజ్ చేస్తున్నాం, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే దాన్నే ఆల్గరిథం అని పిలుస్తాం మనం. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. సో ఈ ఆల్గరిథం ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే, ప్రోగ్రామ్ లాగా రాసి దీన్ని కంప్యూటర్ లో రన్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్ గా ఇంకా ఫర్దర్ గా ఇంకా మీకు విజువల్ గా చూపించాలి అంటే, ఇప్పుడు నాకు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు నాకు రోడ్ క్రాస్ చేయడం రాదు. ఓకే, నాకు రోడ్ క్రాస్ చేయడం రాదు, నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ ని నేను ఎలా సాల్వ్ చేయాలి అనుకుంటున్నా అంటే, స్టెప్ బై స్టెప్ మేనర్ లో చేయాలి అనుకుంటున్నా. దట్ మీన్స్ ఏంటి, నేను ఒక ఆల్గరిథం ని రాస్తున్నా. ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తా, బేసిక్ గా ఫస్ట్ ఏంటి, ఫుట్ పాత్ పైన నడవడం స్టార్ట్ చేస్తా, వాక్ చేస్తా. ఫుట్ పాత్ మీద ఏం చేస్తా, నేను వాక్ చేస్తా. సో సెకండ్ స్టెప్ లో ఏం చేస్తా, ఫుట్ పాత్ మీదకి నడిచిన తర్వాతకి రోడ్ దగ్గరికి రీచ్ అయినాక ట్రాఫిక్ లైట్స్ ని చూస్తా, ఏ లైట్ ఉంది అనేసి. సో ఇఫ్ ఇన్ కేస్ లైట్ అనేది రెడ్ లైట్ అయితే, సో అప్పుడు నేను ఏం చేస్తా, థర్డ్ స్టెప్ లో సరౌండింగ్స్ ని మొత్తం చూసుకుంటా. ఓకే, సరౌండింగ్స్ మొత్తం ఏం చూస్తా, ఓకే ఏమైనా ఉందా, పక్కన వెహికల్స్ వస్తున్నాయా, ఇక్కడ సైడ్ వెహికల్స్ వస్తున్నాయా, ఎలా చేయాలి, ఇదంతా చూసుకుంటా నేను. సో ఇదంతా చూసుకొని ఫోర్త్ స్టెప్ లో వెహికల్స్ ఏం రాకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవుతా నేను. ఓకే, సో రోడ్ అనేది క్రాస్ అయిపోతుంది. రోడ్ క్రాస్ అయిన తర్వాత ఏంటి, నేను ఈ ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేశాను. సో అక్కడికి నేను వాకింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నా. సో ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే, ఒక ప్రాబ్లమ్ ని స్టెప్ బై స్టెప్ మేనర్ లో రాసి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇలా రాసి నేను ఏం చేస్తున్నాను, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దాన్నే ఆల్గరిథం అని అంటున్నాం. ఓకే, ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాం, ఆల్గరిథం అని పిలుస్తున్నాం అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది. సో బేసిక్ గా ఈ ఆల్గరిథం ని ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రోగ్రామ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎందుకు, వై అనే క్వశ్చన్ రావచ్చు. ఎందుకు అంటే బేసిక్ గా మరి మన మనుషులం అయితే మాట్లాడుకోవడానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే ఇప్పుడు మనం దేంతో కమ్యూనికేట్ కావాలి, ఒక ప్రాబ్లమ్ ని ఎందులో సాల్వ్ చేస్తున్నాం, కంప్యూటర్ లో సాల్వ్ చేస్తున్నాం. సో ఒక ప్రాబ్లమ్ ని కంప్యూటర్ లో సాల్వ్ చేస్తున్నాము అంటే దీనికి వచ్చిన లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి కదా. సో దీనికి సి కానీ, C++ కానీ, పైథాన్ కానీ ఇలా లాంగ్వేజెస్ వచ్చు. ఈ లాంగ్వేజెస్ తోటి ఈ కంప్యూటర్ లో రాసి రన్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా సాల్వ్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఐదర్ మనం ఇన్పుట్ ఇవ్వచ్చు అండ్ అవుట్పుట్ అనేది మన ప్రాబ్లమ్ సొల్యూషన్ లాగా వచ్చేస్తుంది. సో దీన్నే మనం ఆల్గరిథం స్ట్రాటజీ అంటారు. ఆల్గరిథం అనేది ఏ విధంగా రన్ అవుతుందో తెలుసుకున్నాం కదా. మీ అందరికీ అర్థమైందా? ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకొకసారి దానికి రిలేటెడ్ గా ఇంకొక వీడియో చేయమంటే చేస్తాను. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే
ఇప్పుడు మనం ఏంటి అంటే, సో ఈ ఆల్గరిథమ్ కి ఏవైతే రూల్స్ కొన్ని ఉన్నాయి. సో స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి అంటే నార్మల్ గా రూల్స్, ప్రతి దానికి రూల్స్ ఉంటాయి కదా. సో ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రతి ఒక్క ఆల్గరిథమ్ కి ఐదర్ ఇన్పుట్స్ అనేటి 0 అయినా 0 కంటే ఎక్కువ అయినా గ్రేటర్ దెన్ 0 అయినా ఉండాలి ఇన్పుట్స్. ఓకే, ఇన్పుట్ అంటే ఎక్స్టర్నల్ గా మనం ప్రొవైడ్ చేసేదాన్ని మనం ఇన్పుట్స్ అని అంటాం. నెక్స్ట్ అవుట్పుట్ అంటే పక్క ఆల్గరిథమ్ కి ఒక అవుట్పుట్ ఉండాలన్నమాట. పక్క అవుట్పుట్ అనేది అది ప్రొడ్యూస్ చేయాలి ఆల్గరిథమ్. డెఫినెట్నెస్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క స్టెప్ అనేది క్లియర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫైనెట్నెస్ అంటే ఏంటిదంటే నువ్వు తీసుకున్న ప్రాబ్లమ్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అది కొన్ని ఫైనైట్ నంబర్ ఆఫ్ అంటే కొన్ని లిమిటెడ్ స్టెప్స్లలో అది కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క లైన్ మనం ఏదైతే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఆల్గరిథమ్ లో రాస్తామో ఇది క్లియర్ గా అది అవుట్పుట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇవే మన ఆల్గరిథమ్ కి సంబంధించిన రూల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్గరిథమ్ ఏ విధంగా అవుతుంది, ఎలా రాస్తారు అనేసి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చారు. సో నేను ఏం చేయాలి ఇక్కడ, ఏం చేయాలి అంటే ఒక టీని ప్రిపేర్ చేయాలి. ఓకే, టీని ప్రిపేర్ చేయాలి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను, ఫస్ట్ నాకు ఇన్పుట్స్ అన్ని ఇచ్చారు. టీ, వాటర్, షుగర్, మిల్క్, పాన్ ఆర్ కెటిల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అవుట్పుట్ ఏం రావాలి, రెడీగా నేను కెటిల్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇన్పుట్స్ తెలుసు, నాకు అవుట్పుట్స్ తెలుసు. ఈ ఇన్పుట్స్ ని యూజ్ చేసి నేను కప్ ఆఫ్ టీని ప్రిపేర్ చేయాలి అనమాట. ఓకే, సో ఇలా ప్రిపేర్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఆల్గరిథమ్ అంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే నేను ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి కదా. సో అది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ స్టెప్ లో నేను ఆల్గరిథమ్ రాసాను చూడండి. ఫస్ట్ నేను నా ఇంగ్రీడియంట్స్, నా టూల్స్ అంటే కెటిల్, ప్యాన్ ఏది ఉంటుంది అవన్నీ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకొని ఇందులో వాటర్ పోర్ చేయాలి సెకండ్ స్టెప్ లో. థర్డ్ స్టెప్ లో టీ పౌడర్ వేసి బాయిల్ చేయాలి 2 to 3 minutes. తర్వాత షుగర్ యాడ్ చేసి బాగా స్టిర్ చేయాలి, కలపాలి. కలిపిన తర్వాతకి మిల్క్, అందులో ఎంత అమౌంట్ ఆఫ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ ని యాడ్ చేసి దాన్ని 5 to 10 minutes బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాతకి మనం ఏంటి, ఫిల్టర్ ఉంటది కదా, అది వడపోసేది ఉంటది కదా ఫిల్టర్. సో దాంతో చాయ్ని ఫిల్టర్ చేసేసి కప్ లో సర్వ్ చేసుకొని ఇప్పుడు నా కప్ ఆఫ్ టీ అనేది అవుట్పుట్ లాగా రెడీ అయిపోయింది. సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 7 స్టెప్స్, ఇది ఒక్కొక్క స్టెప్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఆల్గరిథమ్స్. ఇప్పుడు ఈ 7 స్టెప్ ని కంబైన్ చేసి మనం ఏమంటాం, ఆల్గరిథమ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మనం డెఫినేషన్ లో ఏం చెప్పాము, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజరే ఆల్గరిథమ్ అని చెప్పాం. సో ఇక్కడ కూడా అదే కదా చేస్తున్నాము. టీని ప్రిపేర్ చేయడానికి మనం ఇన్ని స్టెప్స్ ని యూజ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసేసాం అనమాట. ఈ విధంగా ఆల్గరిథమ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చూసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్నికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో టెక్నికల్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి అంటే బేసిక్ గా ఒక కంప్యూటర్ లో ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తుంది. ఓకే, అట్లా చేసుకోవాలి. సో ఇప్పుడు నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే నాకు ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో దాన్ని నేను అవుట్పుట్ లాగా పెట్టాలన్నమాట, చూపించాలి. సో ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి 1, 2, 4. ఇది నా లిస్ట్ ఆఫ్ నంబర్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఎల్ అనే వేరియబుల్ లో లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది స్టోర్ అయిపోయాయి 1, 2, 3, 4. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 4 అనేది నాకు అవుట్పుట్ లాగా రావాలి. ఇది బేసిక్ గా ఇది. సో ఈ ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ లో ఏం రాశాను, మ్యాథ్స్ అనే వేరియబుల్ ని నేను తీసుకున్నాను. అంటే మ్యాథ్స్ అనే వేరియబుల్ అంటే ఏంటి, ఇది ఒక వేరియబుల్ బాక్స్ అనుకోండి, దీనికి మ్యాథ్స్ అనే పేరు ఇచ్చాను. ఇనిషియల్ గా దీంట్లో వాల్యూ ఏంటి, 0 ఉంది. ఓకేనా, సో ఈ 0 అయిన తర్వాతకి ఫస్ట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏంటి, ఇందులో లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఇవన్నీ నేను ఎక్స్ తోటి డినోట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అనేది మాక్సిమం వాల్యూ కంటే పెద్దగా ఉందనుకో, ఓకే 1 is greater than 0 కదా, అప్పుడు మాక్సిమం వాల్యూ ఏమవుతుంది 1 అన్నట్టు. మాక్సిమం వాల్యూ ఏమవుతుంది 1. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏంటి 2. సో 2 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదా, మాక్సిమం వాల్యూ 1 కదా, ఎస్. కాబట్టి మాక్సిమం వాల్యూ ఏమైంది ఇప్పుడు 2 అయింది. ఓకేనా,
ఇన్ ద సేమ్ వే ఇట్లా రిపీట్ చేస్తూ వెళ్ళాలి ప్రతి ఒక్క ఎలిమెంట్. థర్డ్ స్టెప్ లో చూడండి, రిపీట్ ద స్టెప్ 2 ఫర్ ఆల్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎల్. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ లో కూడా సేమ్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏమైంది మనకి, ఎక్స్ వాల్యూ 4 అయింది. సో మాక్సిమం వాల్యూ ఏమైంది మనకి 2 అయింది, రైట్. సో ఇప్పుడు 4 ఈస్ గ్రేటర్ దెన్ 2 కదా, ఎస్. అప్పుడు మాక్సిమం వాల్యూ ఏమైతుంది మనకి 4 కదా. సో ఇప్పుడు లార్జెస్ట్ నంబర్ ఏంటి, రిజల్ట్ 4. ఈ 4 అనేది రిజల్ట్ లాగా డిస్ప్లే చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఒక పర్టికులర్ మాక్సిమం వాల్యూని డిస్ప్లే చేయడానికి ఆల్గరిథం అనేది రాస్తాం అనమాట, లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ లాగా ఎలా రాస్తారో చూద్దాం. చెప్పాను కదా, ఈ స్టెప్స్ అన్ని మనం ఏం చేస్తున్నాం, బేసిక్గా ఈ స్టెప్స్ అన్ని యూజ్ చేసే ప్రోగ్రామ్ లాగా రాసి ఆ కంప్యూటర్లో రన్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాం. అది ఎలా చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనకి పైథాన్ యూజ్ చేసి నేను ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను. ఎలా రాశాను చూడండి. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశాను, డెఫ్. ఫంక్షన్ పేరు వచ్చేసి ఏంటి, ఫైండ్ మాక్సిమం నంబర్. ఎల్ అనేది ఏంటి, ఇన్పుట్ లాగా పారామీటర్ అనేది ఇస్తున్నాం దీనికి. ఎల్ వాల్యూస్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను 2, 3, 6, 7, 21 అనేది ఇన్పుట్ లాగా తీసుకుందాం. ఇనిషియలైజ్ ఫస్ట్ స్టెప్ లో ఆల్గరిథం లో ఏం రాసాము, ఇనిషియలైజ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 అని రాసాం కదా. సో అదే చేశాను, మాక్సిమం ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫర్ ఎక్స్ ఇన్ ఎల్. ఎక్స్ ఇన్ ఎల్ అంటే ఏంటి, ఎక్స్ అనే వాల్యూ అనేది ఈ లిస్ట్ లో ప్రతి ఒక్క ఉంటది అనమాట. లైక్ దాంట్లో ఒక్కొక్క నంబర్ ని తీసుకుంటున్నాం అనమాట మనం. ఎక్స్ అనేది ఒకవేళ 2 ఈస్ గ్రేటర్ దెన్ 0 అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మాక్సిమం వాల్యూ అనేది ఎక్స్ అయిపోతుంది కదా, అంటే 1, 2 అనేది వచ్చేస్తుంది. మాక్సిమం ఈక్వల్స్ టు మనకి ఏమైంది ఇక్కడ 2 అయింది. నెక్స్ట్ తర్వాత ఏంటి, మళ్ళీ ఫర్ లూప్ కాబట్టి రిపీట్ చేస్తూ వెళ్తారు. అలా రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమవుతుంది అంటే లాస్ట్ 21 అనేది మాక్సిమం నంబర్ కాబట్టి సో అది మాక్సిమం నంబర్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఫంక్షన్ అయితే రాసాం, ఆ ఫంక్షన్ ని కాల్ కూడా చేయాలి కదా. ఎలా కాల్ చేస్తాం, దాని పేరుతో కాల్ చేస్తాం. సో ఫైండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ ఎల్. సో ఇక్కడ ఈ ఎల్ ని ఇక్కడ తీసుకుంటుంది పారామీటర్ లాగా, తీసుకొని మనకు అవుట్పుట్ అనేది ద లార్జెస్ట్ నంబర్ ఈస్ 21 అనే అవుట్పుట్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ ని ప్రోగ్రామ్ లాగా రాసి కంప్యూటర్లో రన్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం ఆల్గరిథం అని అంటాం. ఐ హోప్ మీ అందరికీ ఆల్గరిథం అంటే ఏంటో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం రికర్సివ్ ఆల్గరిథం అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఐ హోప్ మీ అందరికీ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.